విద్యార్థులు మన ముందుకు నాటకం ప్రదర్శించడానికి వస్తున్నారు. వారిని సక్రమంగా ఆహ్వానిద్దాం. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరుపు కశ్యపపుత్ర, హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యా. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, గృహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకి సామ్రాట్ నవ్వాలి, అఖండ శక్తివంతుణ్ణవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. తదాస్తు. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపై ఆ పిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. రాకుమార, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసుర జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రా కుమారా, రా. నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలనుంది. చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ప్రహ్లాదా, ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నేను క్షమించండి తండ్రి. నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణు వేడుకోండి. ఆ పిరిగి పన్న విష్ణువుని నేను శరణ వేడుకోవాలా? ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండని విధిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. సోదరి హోలికా సాయంతో కూడా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు సొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. పిలవాలనుకుంటున్నారు? ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు.
నీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకి తండ్రినని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు. ఇది సజీవమో కాదు, నిర్జీవమో కాదు. పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపం ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించిన వాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయన. మహావిష్ణు జ్వలంతం సర్వ